యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరలో బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. RRR సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత తారక్ వరల్డ్ వైడ్ గా వీర లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఎప్పుడెప్పుడు తారక్ నెక్స్ట్ సినిమా వస్తుందా అని వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. RRR తర్వాత తారక్ కూడా అన్ని పాన్ ఇండియా సినిమా ప్రాజెక్టులే కమిట్ అయ్యాడు. అందులో భాగంగానే కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తాజాగా ఈ సినిమాలో బాబీ డియోల్ కూడా డేంజరస్ విలన్ రోల్ చేయనున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేవర సినిమాను 2 పార్టులుగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. దేవరలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్లో చేస్తున్నాడని తెలియడంతో సినిమాపై టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ కూడా దేవరలో ఎంట్రీ ఇవ్వనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తుండటంతో ఆ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ను చూస్తుంటే సముద్ర తీరాన ఎన్టీఆర్ అరాచకం బీభత్సంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. గ్లిమ్స్ లో నెత్తుటి సముద్రంలా శత్రువులపై ఎన్టీఆర్ విరుచుకుపడుతున్నాడు. సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. అలాంటిది దేవరలో విలన్ గా నటిస్తున్నాడంటే దేవర బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఉగ్రరూపం దాల్చుతుందో ఊహకు కూడా అందడం లేదు. దీనికి తోడు దేవర పార్ట్ 1 సినిమా చివరిలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ కూడా సైఫ్ అలీ ఖాన్ తో కలిసి దేవరను ఢీకొననున్నట్లు తెలుస్తోంది. యానిమల్ విలన్ గా బాబీ డియోల్ విలనిజం లో న్యూ ట్రెండ్ సెట్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ ట్రెండీ విలన్ దేవరతో ఢీకొట్టనున్నట్టు ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతుండటంతో వరలో ఎన్ని వేల కత్తులున్నా దేవర ధాటికి తట్టుకోలేవంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇలా కథన రంగంలో దేవరను ఎదుర్కోవడానికి ఒక్కొక్కరిగా శత్రు సైన్యం గుంపులు గుంపులుగా వస్తోంది. ఎవరి ఊహకు అందని విధంగా వస్తున్న దేవర దండయాత్రను బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూడాలా అని మూవీ లవర్స్ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.